నడువురా పిల్లగా. దంచు దంచవే దంచు దంచవే కూతురు. ఓయ్ ఓ పిల్ల దంచు దంచవే మేనత్త కూతురా, ఒడ్లు దంచవే మేనత్త కూతురా కూతురా. ఏ పనికి మాట్లాడు నడువు. దంచు దంచు, అరే బాగా దంచు, అరే ఒడ్లు దంచు. అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినా అనిపిస్తా. దంచుతా దంచవే ఎట్లా అయితే ఒడ్లు దంచవే, ఒడ్లు ఒడ్లు దంచవే. కాదయ్యా పిల్లలు పోయినరా లేదా చేనుకి ఎందుకు అట్లా చేస్తున్నావు? పద పోదాము. పోయిన్రు దోడు పోయిండు గడ్డే మగోస్తముండడు, నడిపోడు పోయిండు దానాలు వెడుతుండు, చిన్నోడు పోయిండు పెండాలు తీస్తుండు. నీకేమి గవల పిల్లో నా ముద్దుల కొమురమ్మ, నీకేమి గవల పిల్లో నా ముద్దుల కొమురమ్మ, నీకేమి గవల పిల్లో నా ముద్దుల కొముర. ఓ పిల్లో ఈ పెండ తట్టతోటి నీ ఈ పులేమో నేను చింతపండు చేస్తా. రారా పాపయ్యో నా ముద్దుల నా మగడ, రారా పాపయ్యో నా ముద్దుల నా మగడ, నా ముద్దుల నా మగడ. ఎగురుతాడు సిగ్గు ఆకుండా రోడ్డు. ఎట్లా అవుతున్నది? సాగక రాని ఇంట్లో మనవయ్యా అన్న. నడువయ్యా పోదాము. నడువు మరి. ఏం చేస్తున్నావురా? మేసలేవి ఇవి. ఓరోరి నా కొడుక, ఓ నారి చిన్న కొడుక, నా కాళ్ళకేమి పెడతీరో ఓరి నా కొడుక. తింటారా? ఓరే బోసిడికే మొక్క పోడా గది నేర్పినావు. నీ చెవిలో మనవయ్యారా సేందికి రారా అప్పుడప్పుడు అంటా. ఊడుగాక తింటాయా మేకలు? అమ్మ నాకేం తెలుసా అన్న, పోయి కొమ్మటి పోర మేకలకు అన్నాడు. వీడికి వచ్చినాక మొత్తం ఇక ఊడుకో ముందుగా అని పెడుతున్నాను నేను. యాపాకో దుసరి దగ్గర వచ్చి పెడతారు మేకలకు కానీ, ఊడుగాక తెచ్చాడు తినాడు తింటారా? నేనేమన్నా పిల్లగాన్ని తోలుకొని పోయి ఆ మేకలు ఇచ్చి గడ్డ కొట్టుకొని పోయి మేపుకొని రాపో అన్న. వెళ్తావా ఇంటకెళ్ళి? ఓ చోచిన కొమిరి వయ్యారి నా కొమిరి. అబ్బా అబ్బా గిట్టులాడే నలుగురిని తీసి ఏం మాట్లాడుతున్నావురా? అవి తీరా ఆ మేకలు ఇడ్చుకొని గడ్డకు తీసుకొని పోయి మేపుకరాపో. వేస్తా మరి నేను ఆ మేకలు ఇడ్చుకొని పోయి అక్కడ గడ్డకు మేపుకరాపో. అట్లా వెళ్ళి తిప్పుకొని రాపో. సరే పోతే ఫోన్ ఒత్తుకుంటా ఐ లవుడురా బుజ్జి మీ ఇంట్లో ఏం కూర వండిర్రు? మీ అయ్యకు డయర్ వేసుకున్నాడా లేకపోతే అవి మాట్లాడుకుంటున్నాడే పండ్ర అలగొడతా బాడుకోవు. ఏం మాట్లాడాను పో. రూపాయలు ఏమంటారు పో. మేపుకొని కొట్టుకరా పొట్ట నిండా మేపుకో. మేక ఈనట్టున్నది నా ఈనగల్ల మాయి పడుతుంది. కుక్కలు బక్కలు తింటాయి. ఈయన వండుకుంటాడు. నడువు నాయన జర చిరునాథ్ ఏంటవో మావని ఏంటవో ఈ మేకల కాడికి పోయి మేపుకొని రాపోండి. ఏమని పిల్లలు గిడ కూర్చుంటారు? ఎవరి పిల్లలు అయితే ఏమైంది నీకు? పావురాలు లేకుండా ఓరుస్తారా నీ కళ్ళు? నా భూమిలో వచ్చి కూర్చుంటారా? ఎవరి పిల్లలు అయితే ఏముండవి? నెత్తి మీద పెట్టుకొని భూమి. ఏయ్ లేవుండ్రి మీరు మీనికి. ఏం పేరు నీ పేరు? నా పేరా? ఏడంత లేవు. నా పేరు అడుగుతున్నా. నా పేరు కొమరక్క. నా సంగంచురా. ఈమె పేరు ఏం పేరు? అర్బారి. ఏ ఊరి పిల్లది? వరంగల్. ఏం చేస్తున్నారు నా భూమిలో? ఆడుకుంటున్నావు. నీ భూమిలో పోయి ఆడుకోవాలి. మరి చాలా కూడా మాట్లాడుతున్నావు. అమ్మ ఏరంత లేవు. ఎవరి పిల్లవమ్మ నువ్వు? పిల్లలతో కూడా అనిపించుకున్నా నాయో, నీకు సిగ్గు లేదా? నన్నే నడువు అంటవా? నీదా నీ అయ్యేదా? చూసినా ఏరు అంత లేవు అంటున్నది ఆమె. కూర్చొని ఆడికెళ్ళి ఇక్కడ ఉత్సవేసిన దొడ్డి కూర్చున్నా. నాకు ఇంత బోట్లు నోట్లో పెట్టుకున్నా. చెంపూరు వాటి పీక్తా ఎవరి పిల్లలో కానీ. గిన్నెలు తినే గిన్నెలు ఏరుగురు తింటాడు. ఎట్లా చూసా మరణాయి చూసినట్టు.
ఆవులు ఇడిచిండ్రు కుట్టి కొట్టినట్టుండరు. అబ్బో ముక్కు మరి ముక్కు మరిచిన నువ్వు అడిగితే మాయనయ్యా నేను ఒక్కదాన్ని ఇంటికాడ మీ నలుగురు కొడుకుల బట్టలు ఉతకాలి, మొగాయిని నీ ఉతకాలి, మీ కట్టడాయర్ర కాడికి వెళ్ళి ఉతకాలి, తోమాలి, కడగాలి, చెయ్యాలి. మీరు మళ్ళీ వేస్తున్నారు ఒక్క పూట కడుక్కోరా. ఆవులు ఎక్కడ కొట్టించినవరా? ఇగో తమ్మునికి అక్కడ కొట్టేసిన, ఇగో నీళ్ళు పట్టిన, ఇగో కుట్టి కొట్టిన, ఇగో కోళ్ళని తీసి పెట్టిన, మేకలను ఆడ కట్టేసిన. నేను జర ఊళ్ళో పని ఉంది పోతామ్మా. ఏం పని ఉండదు బిడ్డ. ఆడా నిన్న వరికోత మిషిని కోసింది, గడ్డి ఏడు ధాన్యం ఉండదు, ఎదురా లేదు, వడ్లు ఎండ పోయేలే, ఏడు పని ఆడ పెట్టి తప్పించుకుంటే ఎట్లా నాయన? ఎమ్మెల్యే వస్తున్నాడు అందుకని ఎడుమాలి ఎమ్మెల్యే చిన్న మీటింగ్ ఉంది. ఎమ్మెల్యేనా? ఎమ్మెల్యేకి వచ్చిన నత్య ఇది ఎడమాలి. ఎమ్మెల్యేకి వచ్చిన నత్య ఇది ఎడమాలి. వస్తుండే పోతాను. వద్దు నాయన, నా మాట విని బిడ్డ. ఈ బటివాళ్ళ తిరుగుడు అబద్ధాలు చెప్పి అబద్ధం కాదు నిజంగానే. నాయన పెళ్లి చేసుకో నాయన. ఈ బట్టలన్నీ ఉతకలేక చేస్తుండా, ఈ చేని కాడ ఇంటి కాడ చెయ్యలేక చేస్తుండ. నాకు చేస్తావే నాకు అర్థం కాదు. ఆయన ఎప్పుడన్నా చేస్తా. పెద్దోంది చేసినాక చిన్నోంది చేసుకోవాలి. ఏమో నాయన మీరు ఇట్లా నాకు చేస్తా బయట తిరుగుతుంటే రోజుకొకరు దాన్ని తీసుకొని పా దీన్ని తీసుకొని పా అంటే పుట్టడు భయం అవుతుంది. ఎవరు కొడుకుని ఆ పెద్దోడికి తీసుకుపోవడం కానీ ఈడ తీసుకుపోతున్నాడా? కాదు పెళ్లి చేసుకుంటే నాకు ఇంత ఆసర అవుతుంది పిల్ల. ఓ పద్ధతి మీద ఆడికి ఆడదానా? పెద్దోనికి నువ్వు వచ్చిన పిల్లని చేసుకుంటా కానీ అయితే నేను పోతా. అర్థం చేసుకో, నా కోసమే ఆగింది ఆడ. ఏంది ఎడమాల్య సురేష్ గాడు రాలేడంట. ఎడమాల్య కారు ఆపుకొని కూర్చుంది ఆడ. అదే రాబోయే కాలంలో ఎలక్షన్లో నేను సర్పంచ్ పోటీ నలుగుంట తిరగని ఫోన్ లేదు. నానే చేసుకున్నా అర్థం చేసుకో. ఇక తిరుగుతాని ఆయన 4 గుట్ట తిరుగుతాడు, నువ్వు 8 మందిలో తిరుగుతా, ఆడు 10 మందిలో తిరుగుతాడు. నేను పాటు పుట్టిగా ఇప్పుడు నీకు నచ్చకపోయింది ఏముండదు, నీకు నొప్పి అయింది ఏముండదు. ఆ దూరం పట్టుకరా, నువ్వు పట్టుకురాపో. మరి నేను పాలు పట్టుకురాపో. పట్టుకరాపో నాకు వస్తున్నా ఏంది ఎవరో కాలు మీద గాంధీ తాత కూర్చున్నాడు, కాలు మీద కాలు వేసుకొని నాకు వస్తే నొసలాడిపోతా అంట. నాకు ఈ మతి మార్పులో మొగలు ఎందుకు నేను అట్లా చేస్తావు? నొల్లి పట్టుకున్నా పాల ముక్కదా ఎట్లా? నాయన జల్దీ రాపు, జల్దీ రాపు. అవి గుంజుకొని పోతే ఆ కొయ్యాలకి వెళ్ళి ఏందయ్యా మొన్న ఇయ్యలేవా? ఏంది మొన్నిచ్చింది? మొన్నిస్తలే ఎండ పూట నేనేమి ఇచ్చింది రా నీ మాటలో మొక్కపడా. ఈ ఎండిపోయిన రొడ్డు అంటున్నది నీ ముఖము, ఈ ఎండిపోయిన రొడ్డు అంటున్నది నీ ముఖము. గదే మొన్నిచ్చిందే. ఏందయ్యా మొన్నటిది? మొన్న ఇయ్యలేదు అవే ఎండ పూట. గది ఇస్తే బాగా నాకు. మొన్నెండ పూట ఏమి ఇచ్చినాబా? గదే 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 అరే 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 కిలమర్తాండకు పెళ్లికి పోయిన శంకర్ గారి పెళ్లికి మైసూరు పాకు తెచ్చిన కొంగులో పెట్టుకున్న గాదే గదే గదే. మరి నేనేమంటున్నాను? మొన్నిచ్చింది ఉందా అంటే నా తాను ఉంటా. అదే అది మరి ఎక్కడ పోయింది? మైసూరు పాకు నా తానే ఉంటదా? మరి నీ తాను ఉంటుందా? అది ఇంత మనవయ్యరా పెళ్లిలో పెట్టిండ్రు ఇస్తరాకుల తినబుద్ధి కాకపోతే నువ్వు దీనికాలం పడతావు అని తెచ్చినా. మరి ఇప్పుడు లేదా అది లేదయ్యా మళ్ళీ పెళ్లి అయినాడు చేస్తా పకాసి దుకాణాలు ఇప్పిస్తా. నీళ్ళు అవుతుంది ఆపు కలబడిపో. చూసుకో ఉండదేమో కదా. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. లేదు పోయా ఏం చెప్పుదు మంచిగా మనవయ్యా. ఏమో మతి మార్పులో మొగడు. పిల్లగాడేడాయ్యా ఆవులు గట్టేసి ఉండయి, అవి గడ్డే లేరు. ఎక్కడ పోయింది శివయ్య? మరి ఆడే అంటాడో ఈడే అంటాడో ఆడే అంటాడో ఎవడు ఎక్కడ ఉండడో తెలుస్తలేదు. మనమేమో ఇంట్లో కూర్చుంటే మెల్లే దారగిట దారేము. ఓయమ్మో మొగడు దొంగల వాటికి వచ్చిందంట. మంది పెళ్లిలో మిండర్ ఏమంటారు చూడు. గడ్డి వాళ్ళ దారి కింద ఏ ముట్టకు నన్ను పిల్లగాడు. శివయ్య మా అమ్మ పిలుస్తున్నట్టున్నది. ఓ శివయ్య యాడున్నావు బిడ్డ? అమ్మా సొప్పగా వస్తున్నానే. యాడున్నావురా? కింది బంధంలో కెరా
ఏ మోపు కోసినవా? కోసినా మూలకు ఉండాటున్నాడే యా మూలకు అగో 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 అగో. కోసినవా మోపెడు? కోసినా దా లేసలేదు. ఈ ఆవులకు వేయలేమరా మరి? తిన్నాయా అవి? ఆ? నీవింత నేను ఇంత మోసుకొచ్చి శరోదానికి తప్ప ఏతం పాదా నడు మరి ఆడు కోసి ఆడు తిన్నా ఉన్నాడు, అది చెప్పలేదా నేను? కోసినావు నాయన గడ్డి. పెండగా తీసుకొని బాగానే ఉప్పుకుంటూ వచ్చినావు. సర్ది ఉండొచ్చు నాకు. అది మీ అన్న తెచ్చే కదరా పెద్దోడు. మంచమ్మకు పెట్టిండు. కుక్కలు మొత్తం పిక్క తినేది. వాయమ్మ చెట్టు కన్నా తగలేడు. వాయమ్మ కుక్కలు తిన్నాయి అంటాయ బువ్వా. కుక్కలు తిన్నాయంటే చెప్తున్నావా? అయ్యో కుక్కలు తిన్నాయి అని చెప్తున్నావు కానీ పొద్దుగాల కొండు పిల్లలు సర్ది అది తిన్నరో వయసు పిల్లలు అయిపోవచ్చు. ఇంట్లో కడకాన్నంత తీసుకొని కట్టుకొని పోదామంటారు. సో ఇవ్వదావే నీకు ఓయమ్మ తీసుకోవే అంటే ఓయమ్మో నేను తెత్తు నేను ఆ సర్ది పోసుకొని వస్తా 16 మందికి అట్టే పొగలు వెళ్తా. ఈ ఊరికి వెళ్ళి ఆ ఊరికి కొండపోతే అంటే ఊపుకుంటూ ఇప్పుడు రంగస్థాన్ లెక్క కంప తీసుకొని నువ్వు కూడా అన్నీ అంటావా? వాళ్ళు సది కుక్కలు కెట్టుకుంటే నేనేం చేద్దు గింత ముత్యం అంతున్నది బువ్వ ఇంటికాడ ఉన్ని అది నువ్వు నేను తిన్నాక గింత మిగిలింది. ఇంత టిఫిన్ చేసుకొచ్చి వయసు పిల్లలు తింటారు కదా ఇంత దూపకు ఈ మంచి సాలగుండా సర్లగుండా అసలు నీకు పెయి బారు ఇక నేను పిల్లలకు అన్నలేదు పెద్దగా చేయలేదు. అన్నవేమో అందరిలేక నీకు అన్నవేమో నీకు కాదు ఆయన మంచి నీళ్ళు అన్నది ఆయన వాలేదా? నీళ్ళేడు ఏ బోరే రాక 3 రోజులు అవుతున్నది. ఆ సంబలో పోసుకొచ్చింది దాంట్లో బాటిలో పోసుకొచ్చింది. వాయమ్మ పూర సరే మరి నేనంటే తెలివిలేని దాన్ని సంసారం చేయను రోడ్ల పడే తిరిగేదాన్ని. నీకేమైంది మొగాయన? నీకు పిల్లల మీద ప్రేమ ఉండదు, సంసారం చేసే మొగాయన తీసుకొని రావాలి కదా. అందుకే ఆడదాను ఉండకాడికి ఓ చిన్న టిఫిన్లో అన్నం పెట్టుకొని ఓ బాటిలో నీళ్ళు పోసుకొని ఆ కంపలో పెట్టుకొని నెత్తి మీద పెట్టుకొని వస్తే గద్దె కదులుతుంది నీకు ముందు. మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? ఏమో బిడ్డ బండికి ఉండదా? బండి ఉన్నది ఇంకా రాజకీయ ఇక్కడ వేసుకొని వాయా. ఇప్పుడు ఎమ్మెల్యే సీట్ ఎక్కుతాడు ఇప్పుడు ఆయన. 2 కిలోమీటర్లు తిండి కావాలా నేను మిత కొడుకు మరి ఏ మంచివే. మంచి స్థలం కూడా ఇద్దరు కళ్ళు తాగి వచ్చినట్టున్నారు. ఇప్పుడు ముంగలు వచ్చి ఉడుతున్నారు. కాదే చెప్పేనేమి ఆడు చేతులు అంజరికం వేసుకున్నట్టు ఆడు నీ అమ్మ పని చేసేసి రెక్కలు ముక్కలు అవుతున్నాడు ఆయన. అయితే బిడ్డ ఆ పెద్దోడేమో 2 ఆవులంటే తిరుగుతున్నాడు. ఆ చిన్నోడేమో కాలేజీకి పోతున్నాడు బస్ ఎక్కి. ఈయనేమో రాజకీయం చేస్తున్నాడు. మీరేమంటలే నువ్వేమో అమ్మ కొంగుడిసో చచ్చిపోతావు. అరే ఎందుకంటున్నావు బిడ్డ అట్లా? రేపు మీ పెళ్లిళ్ళు అయినాక మీ పెళ్ళాలు వచ్చినాక కొంగులు పట్టుకొని తిరుగుతారు, లంగలు పట్టుకొని తిరుగుతారు. సరే సర్లే. ఇప్పుడు ఏడగంట పడదు బిడ్డ. బతుకుంటే చూస్తా, చచ్చిపోతే ఇటు సరిపోయా. నువ్వు ఆగయ్యా. ఇగేమాగుది ఉండు కామా నేను ఒక్కని పని చేయాలా ఇంట్లో? కాదు నాయన మందికి చేస్తున్నారు బిడ్డ, మందికి చేస్తున్నారు. మన సంసారం మీ పెళ్ళిళ్ళే కాలేవు. ఇప్పుడు ఒకని మీద ఒకడు పెళ్ళిళ్ళు అయితే ఇంకెన్నడు పురపడేది ఉండ. అది మీరు 4 గోడాన్లు మనవరాన్లు వేస్తే యాగుంతలు పడేసేది నన్ను. వాడు మరి ఎవడో అంటున్నాడు. అయిపో నేను ఎవరితోటి అన్న ఎవరికైనా ఫోన్ చేయి. నీ దోస్తుగాళ్ళకు మిర్చీలు బొరిసీలు అని తెచ్చి ఇస్తారు. ఈ తండకాడికి పోయి మేమన్నా తినొద్దు నా పేరు చెప్పి మిర్చీలు బొరిసీలు ముందు రూపాయలు తీసినవుదా? పోయ్యా గాడ పెండనా దీని పోయ్యా. నేనా? నేను ఆగులో కోత కాసి కోత అక్క నేను వస్తా. సరిపోయారు ఇద్దరం పోదాం. ఒక్కని తిప్పలైతే పోయ్యా. ఇద్దరం పోయి ఆసరాది అంతా. కల్లు దాగి కలుసుకుంటివా వగల మారి వయ్యారి నన్ను కలుసుకుంటివా కల్లు దాగి కలుసుకుంటివా వగల మారి వయ్యారి నన్ను కలుసుకుంటివా దుని నా దూడ అయితే పండుకున్నదే వగల మారి వయ్యారి నా ఇజతు దీయకే చూడా సక్కాని తల్లి సుక్కల్లో జా బిల్లి మబ్బుల్లో నాగా మల్లి నా పల్లె పాల వెళ్ళి మళ్ళీ జన్మంటూ ఉంటే సూరమ్మో తల్లి నీ కడుపున పుడతా మాయమ్మాని. నా వెంటనే ఉండే బదులు ఏదైనా పని చేసుకోవచ్చు కదా. ఎవడన్నా చూస్తే కొమరమ్మ మొగన్ని ఎంత భయంలో పెట్టుకున్నది అంటారు. తల్లి నీ కడుపున పుడతా మాయమ్మాని, తల్లి నీ కడుపున పుడతా కుమరమ్మ. ఆయన తల్లి అవా తిన్నమా? అమ్మా నేను ఇంకా తినలేదే. అగో ఒక గుడ్డ ఉంది కదా ఆయన దగ్గర కానీ మోపేసి
తిందాం అనుకున్నా. మీరెందుకు వచ్చిన ఎండలా? ముగ్గురు కొడుకుల తానిపోయినా ఒక్కడన్నా ఎందుకు వచ్చినవా అమ్మా ఎండకు అంటా అని అనకపోయిరి. నా పిల్లగాడు నా మీద పానం, నా పెద్ద కొడుకు ఆంగ నా మీద పానం దేవులాడి అమ్మా ఎందుకు వచ్చినావా అంటున్నాడు. అంత ఒకలా మారోడు ఆడు కాదు నాయన, వాడంత ఒకలా మారోడు నాయన. ఇగో బాగా నూనె పంచను ఉండాలంట కానీ నాలుగు ముచ్చోడు నట్టను ఉండొద్దంట నీ పూర్తి దేవులాడతాడు కదా. తంపల దబ్బుల సంచి గద్దలకి వెళ్ళి గుంజి అది అందిస్తావు. వాళ్ళు ఏం బగ్గ అంటారు కదా, వాళ్ళు మంచివారు కాదు. తిన్నావా అమ్మా ఎండకు వచ్చిన అట కదా ఆడు బలి నాయన చూసుకుంటూ కూడా అట్లా మాట్లాడతాయేమే. చిన్నోడేమో గడ్డి వేస్తాను రారా అంటే నాకు గోకుడ పెడుతుందా అని ఆడు బైక్ వేసుకున్నా. నడిపోడు షోగాడేమో గడ్డి కోసి ఆడువా, ఉన్న పెద్దోడేమో వాడు పసల కాడిక. ఇంకా నేనే చేస్తున్నా, నీ కళ్ళ ముందర అమ్మకి నా మీద ప్రేమ ఉంది కాబట్టి నన్ను ఆడు కోసుకే. నువ్వు కూడా నేనేం చేసి నాయన నన్ను చేసినవని అంటేనరా ఇట్లా చేస్తు నాయన. ఏమి యాక్టింగ్ రా. ఎన్టీ రామారావు కూడా యాక్టింగ్ చేస్తాడో చేయడో ఇంత పూర్తి కానీ తల్లికి దగ్గ కొడుకుకు దగ్గ తల్లి. అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినానా అనిపిస్తుంది సార్. ఎందుకు ఓ రోజాలని మాటలు కాదు ఆడు ఏమి అబ్బా ఏం యాక్టింగ్ ఎక్కడ తిప్పిడే నేను లోపలికి వెళ్ళి దేవుకొచ్చాడు తిప్పే. పిల్లగాడు ఏడిస్తే నీకు అట్లా అనిపిస్తుంది. అది నాకు అనుకున్న పిల్లగాడు నా 9 నెలలు మోసిన నా పేగు తెంచుకొని పుట్టిండాడు. లొట్టగా నీకు నటన అట్లుండదు అని చెప్తుండా. తమ్ముళ్ళు తిన్నారా నాయన? మామిడి చెట్టు కాడ మంచం కింద పెట్టినావా? తిన్నాడు శివగాడు, ఇట్లా తిన్నారు. తిన్నాడు గడ్డి కోసి వాడు ఇక పుల్ల సిరి దూపయి ఆకలి ఆడు మొత్తుకుంటున్నాడు. తిన్నా అమ్మా అటు తెచ్చింది ఆయన, నేను తెచ్చిండే. తెచ్చినవి కాదు బిడ్డ. నీకు పడతాడు సక్కన అవుతాడు. నువ్వు సర్ది కట్టిస్తేనే కానీ నేను తెచ్చి తమ్ముళ్ళందరికీ కుక్కనో ఏమో తినగాల పడ్డదంట కదా. అమ్మ నేను తినలేదే, కుక్క తిన్నది అన్న మీన తలిగేయకుండా కింద పెట్టిండు. కుక్క తిన్నది, ఆ బట్ట కుక్క అంటాను. ఆడు నా మీద ఇంత పొడు అంత నాకు అందగా నేను కింద పెట్టిన. ఆ బట్ట కుక్క తిరుగుతుందని ఆయన కూడా తెలుసు. ఆడ హైట్ ఆడు పైన పెట్టుకోవచ్చు కానీ ఆ కుక్క తినిపోతే నన్ను తిడతా ఆయన. నేను మోసపోయి తిడతా ఎట్లా తిడుతుడు. నేను చూసి తిన్నది ఏడవ కుక్క నాయన నువ్వు. లేకపోతే ఏందమ్మా నాయనకు నా మీద అసలు ప్రేమనే లేదు. ఎప్పుడు చూడు వాళ్ళని ఇంకా సపోర్ట్ చేస్తాను, నన్ను నువ్వుకే తిడతాడు. ఎందుకు ఇట్లా చేస్తాడు? ఎందుకు తిట్టిరా అబద్ధాల మాట అన్నందుకు నేను అన్నా అంతే. నాయన నేను చూడలేదు. నా కొడుకురే నీ అమ్మరాక నేను జూటకోరు పని చేయను. నేను చూసినా నేను బట్ట కుక్క తినదా ఆ కుక్కల మందు పెట్టి సంపూర్ణ అంటానన్న. కుక్క నా కుయ్యకాలు పెంచుకున్నారు. అది పూట మీనికి ఎక్కువ కూడా తింటున్నారు. గడ్డి అయిపో నాకేమొద్దు ఊకే చేస్తావు. నువ్వు ఆడు ముద్దులేక చేస్తాడు, ఎద్దులేక తింటాడు, ముద్దులేక చేస్తాడు. నీకు చేత కాదు, నీ కొడుకులకు చేత కాదు. కొడుకులు మళ్ళీ నీ కొడుకే మళ్ళీ ఇది వరకు దాకా తెగిన ఆయన లొట్టగాడికి ఇంత గడ్డి పచ్చిగడ్డి వచ్చి ఆడి వేసి పిల్లలు తిప్పితే అయిపోతా. నువ్వు ఒక్కడివి మాడేరు. మనం పోదామా? మన ఏరుకో ఇంట్లోకే రాకుండా మీరు ఏడమి ఇల్లు నా ఇంట్లోకి రాకుండా మీరు. తాయిన మాట మాట్లాడకపో. ఆ చెట్టు కింద కూర్చో కత్తికిదే నాయన. ఈయన తెదురు నువ్వే ఎదురు 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 మాటలు అన్నాడు కాదు. నాకేమవుతుందిరా గడ్డెదరానికి? మమ్మల్ని మాటలు ఎందుకంటావు? మళ్ళా మమ్మల్ని మాటలు ఎందుకంటావు? నేను అమ్మలే చేయాలి. మరి చేస్తాంటావు చేద్దా? నువ్వు చేయకపోతే ఎట్లా? మరి ఎవరు చేస్తారు ఇది? మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? మనమే చేయడా ఎండ కొడుతుంది. నాకేం కాదు నా మాట. గా పెండ తాట తీసుకొని పోయి ఆ పెండ తీసేయిపో. ఆయన శివయ్య ఇంత పొడవు అంత పొడవు ఎగిరిన ఆకలి అవుతున్నదంట. నా ఆకలి ఇక ఇక్కడ నేను ఆయనకి పైసలు ఇచ్చి రాకపోతే తమ్మునికే నాకు కాదు, తమ్మునికే నాకేం కాదు. గిల్లోటి తీసుకొని పోయి ఆయనకి ఇచ్చేమన్నా తిన కాల పెట్టుకురాపో. పోయ్యా మళ్ళా నువ్వు దేడు సార్ చెయ్యొద్దు. లేదేమా చిల్లర తెచ్చిస్తా. ఒక్క ఆట కూడా తక్కువ తెచ్చి బాగుండదు. నేను ఏమనుంటే నిన్ను అడుగుతా అని తీసుకుంటున్నాము. ఒకటే అయ్యా మీ
ఆయనకు బీడి కట్టనట్టు కాలబెట్టుకోరా అట్లే. ఆయన సగానికి అట్టి పెట్టుకొని రా గడ్డి ఎప్పటిదప్పుడు ఎదుర్కొట్టే ముద్దుగా అవునే ఓ కొమ్రు ఇంకా జర మెల్లెలా కొంగు ఇంకా జర కింది కొంగు అందంగా కొడుతుంది మంచిగా గడ్డి ముద్దుగా పోస లేకుండా వస్తుంది నీ శాతన అయితే చెయ్యి లేకపోతే కూసో లేకపోతే మాడి చెట్టు కింద పోయి కొబ్బరి ఆడ మంచం కింద వండుకో కాదే పండుకుంటా కానీ నువ్వు వంగి గడ్డి ఇట్లా వంగి ముద్దుగా ఎదురుతుంటే ఎంత అందంగా కొడుతున్నాను అనుకున్నావు గడ్డి పోస లేకుండా వస్తుంది ఒక కానికి. పనికి మాలినాడు ఏది ఇంకా జర్ర వంగు ఇంకా జర్ర మెల్లలేక అరే శివ అన్నా శివ అన్నా ఆయనకి ఏమని చెప్పినావు రా నువ్వు ఏం చెప్పినా నేను నీకోసం బువ్వ తెచ్చి మంచం కాడ పెడితే కుక్కలు తింటే నువ్వు తినలే అని చెప్పినావు కొడుకోలుసుగా కథలు చెంగుతున్నావు నువ్వు నేను ఆడ అన్నం పెట్టలేరా కింద మంచం కింద నిన్ను పైన పెట్టమని చెప్పి నువ్వేంటి కట్టుకోలేదు పెట్టిపోయినా నాకు చెప్పిపోయినా ఆ? మరి నువ్వు చూసుకోవాలి కదా ఎప్పుడు కట్టుకోని ఇక్కడ పక్కనే ఉన్నది పైన షర్ట్ మీద పెట్టుకొని తర్వాత ఈరోజుగా మధ్యాహ్నం పూట ఏం చేస్తున్నావు నువ్వు అక్కడ చెప్పవస్తున్నాడా నువ్వేమన్నావు అక్కడ పెట్టిపోయిన చూడు చిన్న అని చెప్పినావు మీన పెట్టినా అనుకున్నావు నేను అరే నువ్వు పెడతావని నేను అనుకున్నారా నాకేం తెలుసు బట్టకు వచ్చి తినిపోతుందని నాయనతో తిట్టిస్తావు నన్ను అయితే వానకే పిరాదు అయినావు నువ్వు అయితే నేను మెత్తటోనని నువ్వు నన్ను ఇప్పుడు గొడవలు తీసుకొని నరకనికి వస్తావు నరకపోతే భయం ఆనా నీకు నాయన నన్నే తిడతాడు నువ్వు నన్నే తిడతావు తమ్ముళ్ళు నన్నే తిడతాడు నేను మెత్తటోననే కాదా ఎండకు పని చేస్తున్నా వాడికి గడ్డి గోకడ పెడుతున్నా అంటే ఆయన పంపించిన నువ్వు వచ్చి నీడన కూర్చొని అన్నం తింటావు అనుకున్నాను నాకేం తెలుసు కుక్క తింటుందని నువ్వు ఇప్పుడు నన్ను నరకనికి వస్తావు నరుకురా నరుకు నరుకుతావా భయమా నరుకు పొద్దున్న నుంచి గుద్దలా మారుతుందిరా నాయన చెప్తాను అక్కడ నువ్వు నరుకుతానేవా రా నన్ను నరికి చూపి నరుకురా ఈ పైసలు ఎక్కడిరా ఇవా ఇగో నేను పొద్దున్న నుంచి ఎండకు గడ్డి తీస్తున్నా కదా అమ్మ వచ్చి నాకు పైసలు ఇచ్చింది 2 సీసాల కళ్ళు తాగి 2 ప్లేట్ల గుడ్డు బజ్జీలు తిని రాపు అని ఇచ్చింది బాబా ఏం తల్లిరా పొద్దున్న నుంచి గుద్దలా మార్చుకొని పనిచేసి నాకు ఒక్క రూపాయి లేదు ఏదైనా ఒకటి తినిపో అని చెప్పింది నీ గుద్ద వల్ల తిన్నాక కూడా నీకు 500 ఇచ్చిన అదరా అమ్మ పొద్దున్న నుంచి పని చేసిన వాళ్ళకి ఇస్తారా పైసలు తల్లిదండ్రులు నీలాగా పనికి వాళ్ళు ఇయ్యరా అప్పుడు వస్తుంది అప్పుడు వస్తున్నది నేను జర్ర ఆయమనొద్దు నన్ను పలికి తాబే మరి నేను పనికి వాళ్ళు నారా నువ్వే మరి ఇంటికి కడుకోపోయి నువ్వు ఏమైందిరా ఏమయ్యాసమై కొట్టుకుంటున్నారా నువ్వేమో అడిగాడు 500 ఇచ్చి తెలుస్తావు 500 ఇచ్చి తెలుస్తావు వానికి అయ్యో తమ్ముడు తినలేడు తమ్మునికి ఏమన్నా తీసుకురా పోరంట నీకు ఇచ్చి నీకుదేమ్మా అని చెప్పిండ్రా ఐటీ ముందు వరకు నాకు చెప్పినట్లా నేను ఏమి చెప్పినా ఏమంటా అని చెప్పినావు నేను అమ్మనాయనకు కలిసి తీసుకొని గుడ్డు బజ్జీలు తీసుకొని నేను అన్నం తిని తమ్ముడికి అన్నం చేస్తా అన్న ఆడ అబద్ధాలు పలుకుతుండు ఎంత చూడమని చూడాడు ఏం మనుషులరా నీకేం చెప్పినా నీకు బిడ్డ నువ్వు తినలేదు ఆకలి కొన్నావు అంట అని తల్లి పేగు అల్రింది ఒల్లి నేను 500 రూపాయలు తీసి ఆయన ఆడు గడ్డికి వస్తున్నాడు ఆయనకి ఇస్తే కోపం చేస్తున్నాడు ఇక తండకాడికి అన్న పోయి తీసుకురా పోరా అన్న ఏం చెప్పి కలవడ్డాడు నిన్ను బలియాల ముందు నన్నెందుకు అంటావయ్యా అక్కడ పోయి నన్ను అంటావు వాడు తినలేదు ఆకలైంది అని అన్నాడు అప్పుడే అన్నాడు అంటే నువ్వేమన్నావు తండకు పోయి ఓ పీరియడ్ మిర్చీలు నా పేరు చెప్పి తినరా అన్నావు కదా అన్న అంటే నేనేమన్నా నీ సంచిలో ఉంటాయి ఇన్ని పైసలు ఇయ్య అన్నా అన్నవయ్యా అన్నవు మరి అప్పుడు ఇచ్చింటే అయిపోయింది కదా ఇప్పుడు ఆడ పోయి ఒక కొడుకు వేస్తా కదా ఆయనకి లోడ్ తీసి ఇచ్చినావు మరి అవి ఇప్పుడు ఆడన్నాడా అమ్మ ఏమని చెప్పింది ఆయన అమ్మ ఏమని చెప్పింది తమ్మునికి బువ్వ తీసుకొని కళ్ళు సీసాలు తీసుకొని రావని చెప్పింది కదా మరి నీకేమాట చెప్పిండ్రా వాడు నా కళ్ళకు పైసలు ఇచ్చింది 500 మా అమ్మ అంటాడు ఎందుకు అవుతారా నలుగురిని అన్నారా నలుగురు నువ్వు ఆనమావే నువ్వు మా నాయన మాకు వాడు అంటాడు నలుగురికి అన్నదానం అయితే అప్పుడే లోటు తీసి ఇస్తోటి వానికి అమ్మ బాబాయ్ అన్నవయ్యారా నా కాన్పుల నువ్వు నేను కన్నారా నలుగురిని సమానంగానే ఏడుస్తున్నాడు చూడు నీ కొడుకు నువ్వు కొట్టుకోకు వాళ్ళు అవదాలు ఆడుతారు ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు నువ్వు ఎడ్డోడవా అని సంతోషపడుతున్నా ఎడ్డోడవా హుషారోడవా దేడు హుషారోడవా ఓయమ్మో మందిని ముంచటోడవా ఈడేమో కోపిష్టి బాడక నువ్వేమో దేడు హుషారుగాడు ఓడేమో నప్పసట్టగాడు చిన్నోడు పెద్దో ఆడు నడిపోడు ఏమో ఆడు ఏందో నాకే అర్థం కాదు ఇప్పటికి 10 ఏళ్ళ నాకేం అర్థం కాదు నాకేమో పైసలు ఆనికి తమ్మునికి అప్పుడే ఇచ్చేస్తుండే ఇప్పుడు నాకేమో రూపాయి వద్దు తీసుకోరా ఏం కాదు కొద్దే ఇక నీ ఒకల మారి మాటలు మాట్లాడు నువ్వు కావాలని తమ్ముతో నొల్లి పెట్టి పైసలు పెట్టిందంతా మీ అమ్మ పెట్టి నేను మాట్లాడతా నెత్తి కొడుకు ఇంకసారి అబద్ధాలు మాట్లాడతాను అన్నకు నాన్న అట్లా అనొద్దు అనపోదా భయమా తన్నినవిగా అనొద్దు అట్లా అనొద్దు ఎంత అంటే అంత అన్నాడు ఎంత అయినా ఎంగిల్చాను చెప్పినావు అబద్ధాలు మాట్లాడద్దే సరే మాట్లాడాలి అనొద్దు అట్లా అవద్దాలు అనొద్దు
ఈ 500 ఇయ్యకుంటే మా నువ్వే ఉంచుకో, ఇక కోపం ఎందుకు? అది కోపం నిన్నో ఇచ్చుడు పానంతో ఎందుకయ్యా ఎందుకు తీట జగడం? తీటదాడ ఆడు చల్లగా ఆడు చల్లగా అయినాక అయ్యా కట్టెలమో పింటికాడ వేసి 500 ఉంచుకో, ఏమన్నా చేసుకో. సరేనే. పోయేటప్పుడు లేకపోతే అటే నెత్తి మీద పెట్టుకొని పోదు మళ్ళీ ఆడే నాకేడ శాతం అవుతుంది నువ్వు మస్తు అవుతుంది పా. కొట్లాడితే ఎట్లా నాయన? నలుగుట్ట పలసన అయితాము పాలేరు అన్నాడుమా. అది ఉండదు. అన్ననే మొత్తం చుచ్చు పెట్టాడు, నువ్వేమో ఎడ్డాడు అన్న అనుకుంటావు నువ్వు. ఆయనకి తెలియదురా ఎడ్డి ముండ కొడుకు. మీరు అందరు ఆయన జేడు చారగాడు అనుకుంటారు, నేను కన్నదానికి నాకు తెలియదా? అబ్బా అన్నకే సపోర్ట్. ఇది దొంగల పెద్ద మళ్ళీ ఇది ఆయనకి ఇచ్చి అలుసు విడుచుకో. అవును.